సభాధ్యక్షులు చిరకాల మిత్రులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వినబడుతుందా? అదేదో మీరు చూడండి సార్. అది తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిరకాల మిత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకద్వయం నారాయణ గారు, జాన్ వెస్లీ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ డాక్టర్ నాసిర్ హుసేన్, who is my friend, philosopher and guide for the present in this present election. He is carrying the burden on his shoulders, and I must confess, I am unable to match my strides with him. ఆయనకు రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున లేదు. ఆయనతోటి పరిగెత్తాలంటే నాకెక్కడవుతుంది. సడన్లీ హీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ టెల్ మీ, సార్ పొద్దున్నే లక్నోకి పోతున్నాం సార్. ఇట్లా జరుగుతూ ఉంది దేశం అంతా ప్రయాణం. డాక్టర్ నాసిర్ హుసేన్ గారికి, గౌరవ మంత్రివర్యులు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు, జూపల్లి గారు, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీహరి గారు, అక్కలనాలనో చెల్లెళ్ళనాలనో ఇద్దరు చెల్లెళ్ళు ఉండే ఇక్కడ గౌరవ మంత్రులు సీతక్క గారు, సురేఖమ్మ గారు, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మంత్రులు ఎవరు ఉంటే మర్చిపోయినా నేను. తుమ్మల నాగేశ్వరరావు గారిని సంబోధించిన అనుకుంటా, సీనియర్ మోస్ట్ లీడర్. ఇంకొక ఆయన ఉన్నాడు, చెప్పండి సార్ ఆయన పేరు చెప్పండి సార్. అక్కడికే వస్తున్న మీరు నాకు చెప్తున్నారు. 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దంతో పెనవేసుకున్నటువంటి బంధం కేశవరావు గారితో. సీనియర్ విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మేము విద్యార్థులం. ఆ విధంగా ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి కంటే కూడా విద్యార్థి రాజకీయాల్లో సీనియర్. వారికి గౌరవనీయులైన నా ఓటర్ మహాశయులు ఈ పక్క కూర్చున్నారు. వాళ్ళను మర్చిపోయిన అనుకుంటే చాలా ప్రమాదం. వాళ్ళందరికీ పేరు పేరున గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అందరికంటే ఎక్కువగా పాత్రికేయ మిత్రులు, సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. ఇది ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన ఆనందం. ఒకవైపు ఈ బాధ్యతను నేను మోయగలుగుతానా, సఫలీకృతుడినైతే మీ అందరి ఆశలు ఆశయాలు
నెరవేర్చగలుగుతానా అనేటువంటి ఒక సందిగ్ధావస్థ.